ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును. నేను ఒక మాట చెప్పనివ్వండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు చెవిన పెట్టండి, ధ్యానించండి. ఎందుకంటే ఎఫెసీ 5:15 చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోని యొక్క సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వల్ల కాక మీరు జ్ఞానం కలిగి ఉండండి. ఎందుకంటే ఈ దినములు అనేది చెడ్డ దినాలు. ఈ లోకములో అందరూ అనుకుంటారు ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ నైట్లు చెప్తారు, శుభదినం శుభరాత్రి అంటారు. ఈ లోకములో అంతా కూడా శుభం శుభం మంచి మంచి అనుకుంటారు. కానీ ఈ దినములు అనేది చెడ్డ దినాలు. అందుకే తిమోతిలోకి రాసిన 2వ పత్రిక 3:1 స్పష్టంగా ఉంది, ఈ అంచె దినాలు ఏదో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. బికాజ్ ఇది అనేది చెడ్డ దినాల్లో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. మనుషులందరూ స్వార్థం స్వార్థం స్వార్థం. నేను నీతో మాట్లాడిన స్వార్థమే, నువ్వు నాతో మాట్లాడిన స్వార్థం. స్వార్థంతో కూడిన మనుషుల మధ్య భయంకరమైన స్థితిలో ఈరోజు మనిషి తనను తాను అక్రమమైన స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి నిస్వార్థమైన దేవుని ప్రేమ తెలుసుకున్న వారిగా ఉంటారు. తనను తాను అమ్మవేసుకుంటూ ప్రజల్లో లోకములో భయంకరమైన కుట్రలతో ద్వేషాలతో బ్రతికే కంటే దేవుని ప్రేమగా జీవించడం మనం నేర్చుకునే విధంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క దినాలు చెడ్డ దినాల్లో మనుషులందరూ కూడా ఒక సెల్ఫ్ లవర్స్గా అయిపోతున్నారు. అంటే స్వార్థ ప్రియులు. మనుషులు అక్రమం విస్తరిస్తుంది, అందరి ప్రేమలు చల్లారిపోతున్నాయి. వాయు వరుస లేని పరిస్థితుల్లో పాపం విజృంభిస్తుంది. ఈ పాపమునకు పరిహారం చెందాలంటే పరిశుద్ధుడు రక్తము కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరి భూమి మీద ఉన్నారంటే కేవలం నజరేయుడని యేసు మాత్రమే. ఆ యేసు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, దేవుని వాక్యము చేత ప్రతిరోజు సరి చేయబడుతున్న మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. అజ్ఞానులుగా లోకానుసారమైన ఇష్టానుసారమైన బ్రతికే వారుగా కాకుండా నిజమైన దేవుని పిల్లలుగా దేవుని సత్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా బ్రతికే వారిగా మనం అందరం ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని కోసము సత్యవాక్యము కోసం పటిష్టంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ఎంత వారిగా ఉండాలి. అందుకే ప్రభు ఆ ప్రభుని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో వాడు ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తంను నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని లేఖనాలు చక్కగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ విధము చేతనైనా ఇహలోక సంబంధమైన స్థితిలో మనం సమయాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఉంటుంది, కానీ సద్వినియోగం చేసుకుని దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చి ఇదిగో దేవుని ప్రేమగా జీవిస్తూ దేవుని యొక్క ప్రేమను ఈ ప్రపంచానికి చాటించే వారిగా మనం అందరం ఉండాలని ప్రభు ఎంతగానో ఆశపెడుతున్నాడు, దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం అందరం ముందుకు కొనసాగించబడుతూ మనం అందరం ముందుకు వెళ్ళదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరూ దీవించండి. ఈ మాటల సరంగా మా జీవితాన్ని ప్రవర్తన అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.